హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. అంటే పోక్స్ యాక్ట్ అనేది ఏ విధంగా డీల్ చేశాడో, డైరెక్టర్ ఏ విధంగా కన్వే చేశాడో చాలా బాగా చూపించాడు. అంటే కోర్ట్ డ్రామాలో ద బెస్ట్ వన్ అనుకోవచ్చు మనం. చాలా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది, బట్ ద వే చెప్తాను కదా, డైరెక్టర్ కన్వే చూపించాడు కదా, అది చాలా బాగా కన్వే చేశాడు. అంటే లైక్ మైనర్ లైక్ అది చూపించాడు కదా, చాలా బాగా చూపించాడు. ఇక్కడ పాక్స్ యాక్ట్ అనేది మెయిన్ థింగ్, దాన్ని బేస్ చేసుకుని మూవీ చూపించారు. చాలా బాగా చూపించారు. డైరెక్టర్ చాలా బాగా కన్వే చేశారు. మెయిన్ థింగ్ అది, నాకు అది బాగా నచ్చింది. సూపర్ యాక్టింగ్ అందరూ చాలా బాగా చేశారు. ఎస్, చాలా బాగా చేశారు. అందరూ యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. కోర్ట్ చూసాను. చాలా బాగుందండి మూవీ. ఎక్సలెంట్. అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి హ్యాట్స్ ఆఫ్, డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్, యాక్టర్ శివాజీకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ప్రియదర్శన్కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి సన్నివేశం కూడా చాలా చక్కదిద్దారండి. సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది ఫస్ట్ కోర్ట్ సీన్లు అన్నీ బాగానే ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుందండి. ఎక్సలెంట్ సినిమా అండి. ఇది నానికి చాలా బెస్ట్ ఆఫ్ పిక్చర్ అని చెప్పుకోవాలి. ప్రొడ్యూసర్గా చాలా సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఏమన్నా ప్రియదర్శన్ యాక్షన్, ఆ కుర్రోడే యాక్షన్ అండి. అమ్మాయి యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా శివాజీ యాక్టింగ్ అల్టిమేట్ అండి. మళ్ళీ మనం పాత శివాజీని చూసినట్టుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఇది హిట్ అని చెప్పకండి, చాలా మెసేజ్ ఉందండి ఈ సినిమాలో. చాలా మెసేజ్ ఉంది ఈ సినిమాలో. లవ్ స్టోరీ ఏంటండి, మొదటి నుంచి లాస్ట్ వరకు లవ్ స్టోరీ గురించే ఉంది కదండి. అది ఒక జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్ లో ఫోక్స్ యాక్స్ ఎందుకు ఇది యాడ్ అయ్యింది, ఇది దీని గురించి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చాడండి డైరెక్టర్. నిజంగా సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. కామెడీ ఏం లేదండి, ట్రాజడీ లవ్ స్టోరీ ఏం లేదండి. అలాగా కూర్చోబెట్టేది 2.5 గంటలండి. అలాగా అవన్నీ చెప్పను కానీ నేను నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కెమెరామ్యాన్, ప్రతి ఒక్కరు చూడకపోతే ప్రామిస్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా చాలా అమ్మతోడు చాలా బాగుంది భయ్య. కోర్టు సినిమా ఫెనామినల్ అనమాట. చాలా 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 రోజుల తర్వాత, ఇది సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ప్యూర్ సినిమా వచ్చిందంటే నేను ఇదే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది సినిమా కాదు, 4 పాటలు 4 ఫైట్లు ఉంటే సినిమా అనుకుంటారు. కాదు, మంచి కంటెంట్ ఉండాలి. అరే ఏం తీసినాడు, దిమాగ్ పెట్టినాడు కొంచెం. అరే అది వేరే అన్న, వేరే సినిమా గురించి చాలా మంచి చెప్పాడు అన్నాడు మెసేజ్. 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవడైనా కానీ గుద్దవాలిపోయే సినిమా అనమాట. ఎందుకంటే ఎవరో కూడా మిస్ ఫైర్ కింద 18 లోపు ఎవడో కూడా లవ్ చేయొద్దు. శివాజీకి ఒక లైఫ్ ఇచ్చాడు అనమాట డైరెక్టర్. చాలా చాలా గ్రేట్. ప్రియదర్శి కూడా అరే కొన్ని క్యారెక్టర్స్ అసలు ఇది లేకపోతే ఫ్లాప్ అనుకుంటాం కదా, అలాగే ఉందన్నమాట. ప్రియదర్శి లేకపోతే సగం సినిమా లేదు. చాలా బాగుంది బ్రో. గూస్ బంప్స్ వచ్చినాయి చాలా చాలా సీన్స్ కి అనమాట. చాలా మంచి సినిమా. దీని గురించి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ చెప్పుకోవాలి. అరే హీరో కాదు, 2 క్యారెక్టర్స్ అంతే. ఇద్దరు మధ్యన ఫైట్. ఆ ఫైట్ అన్నది ఏంటి, ఎస్ఆర్ నో వద్దా. హీరో సెకండ్ హాఫ్ లో నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. అంతకుమించి ఇంకేం. ఫస్ట్ హాఫ్ లో కూడా 2-3 సార్లు మాట్లాడతాడు అంతే. అసలు లాగ్ కాదు. ఇంకా ఇంకొంచెంసేపు ఉండే. నాకు మాత్రం ఎండింగ్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంది అనిపించింది. ప్రతి ఒక్క ఎంగేజ్ లో ఉన్నాడు అబ్బాయికి. నిజంగా అంటే చాలా మంచి సినిమా ఇది. నిజంగా చెప్తున్నా, 100కి 100% చాలా మంచి. అంటే బయట మాత్రం చాలా మంది కేసులు ఇలానే జరుగుతుంది. పోక్సో ఏ కేసు అయినా సరే కానీ ఈ పోక్సో మాత్రం చాలా అంటే చాలా కేసులు వస్తున్నాయి. అంటే మేము కూడా జైల్లో ఉన్నప్పుడు దీని గురించి ఎవరైనా బయట ప్రచారం అంటే సపోజ్ గా ఆటో సైడ్ బ్యాక్ సైడ్ కానీ కొటేషన్ ఏమైనా రాపిస్తారు కదా, అలా రాపిస్తుంటే బాగుండని అనిపించింది నాకు కూడా. కానీ ఆ టైంలోనే కరెక్ట్ గా ఈ పోక్సో చాలా కేసులు అవుతుంది. సో దీనివల్ల సినిమా డైరెక్టర్ తీశారు, చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంది. అంటే అందరికి తెలిసినట్టు ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క లవర్స్ అయినా అమ్మాయి చూడకపోయినా అబ్బాయి మాత్రం కన్ఫర్మ్ గా చూడాలి. ఎందుకంటే రేపు అబ్బాయి జీవితమే నాశనం అవుతుంది. అమ్మాయి జీవితం ఎలానో అలానో కవరేజ్ చేస్తారు.
కానీ అబ్బాయి మాత్రం కష్టపడాలి. మళ్ళీ ఆ కష్టానికి మళ్ళీ వాల్యూ లేకుండా మళ్ళీ అబ్బాయి జీవితమే నాశనం అవుతుంది. నిజంగా చెప్పాలంటే అబ్బాయి మాత్రం లవర్స్, ప్రతి ఒక్క అబ్బాయి ఈ 10th కానీ 9th కానీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎవరైతే అమ్మాయిలు లవ్ చేస్తున్నారో 17 కానీ 18 లోపల ఉన్న అబ్బాయి మాత్రం కన్ఫర్మ్ ఈ సినిమా మాత్రం చూడాలన్న, నిజంగా చెప్తున్నా. ఇప్పుడే చూసిన కోర్ట్ మూవీ అండ్ నాని అన్న హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అన్న మనం చాలా సినిమాలు చూస్తామన్నా, కానీ దీంట్లో మంచి కంటెంట్ సినిమా అంటే ఇది అని నాకైతే అనిపించింది అన్న. మెయిన్ గా డైరెక్టర్ గారు మీరు రాసిన రైటింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మన జనరల్ గా మన పబ్లిక్ లో జరిగే సన్నివేశాలు, పబ్లిక్ లో ఏ కారణాలు జరుగుతాయి ఏంటి అనేది చాలా చక్కగా చూపించాడు. మెయిన్ గా తల్లిదండ్రులు సినిమా చూడండి. ఎందుకంటే మీ కూతురు ఒక అబ్బాయితో మాట్లాడితే లవ్ సెక్స్ అనే కాదు, అది తప్పు. మీ మైండ్ ను సరిదిద్దుకోండి అని చూపించిండు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు పేరెంట్స్. వాళ్ళ ఒక అబ్బాయితో మాట్లాడితే ఈ అమ్మాయి చెడిపోతుంది, పెళ్లి చేస్తే మన పని అయిపోతుంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఈ సినిమాకి వచ్చి చూడండి, మీ అబ్బాయిల జీవితాలు బాగుపడదు. ఎందుకంటే ఒక అమ్మాయి డాక్టర్ అవుతారు, పోలీస్ అవుతారు, లాయర్ అవుతారు. చాలా మంది అమ్మాయిలకు టాలెంట్ ఉంది కదా, వాళ్ళ జీవితాలతో అమ్మా నాన్నలే ఆడుకుంటారు. పాపం నాకైతే చాలా బాగా అసలు ఈ సినిమా చూస్తే నాకు ఏడుపు వచ్చింది కదా, ఎమోషనల్ టచ్ అయ్యాను. ఎందుకంటే నాలాంటి అబ్బాయిలు పోలీసులు అండ్ లాయర్లు డబ్బులో కర్కృతి పడి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక పేద అబ్బాయిని జైల్లో పెడతాను, ఒక అమ్మాయిని అంటే గెలుతున్నాని. కానీ నాకు అయితే నాని అన్నకి హ్యాట్స్ అప్ అన్న. ఎందుకంటే ఒక మంచి స్టోరీని తీసుకొచ్చి చేయడం. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సినిమాలో అన్న ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. సెకండ్ హాఫ్ అన్న ప్రియదర్శి యాక్టింగ్ మాత్రం చంపేసి అని చెప్పొచ్చు భయ్య. ఆయన ఇంకోటి మన శివాజీ అన్న బిగ్ బాస్ తర్వాత కమ్ బ్యాక్ మూవీ అంటే శివాజీ అన్న కోసం ఒక కొత్త డైరెక్టర్ రాసుకోవాల్సిన స్టోరీ. ఆ విలనిజం ఏంటి రాసి చంపేసిన కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవడం భయ్య. మంచి కంటెంట్ కల్ట్ మూవీ. అండ్ పోలీసులు లాయర్లు మాత్రం పక్కా, అండ్ అమ్మ నాన్నలు తల్లిదండ్రులు పక్కా ఈ సినిమా చూడండి. ఒక మంచి మెసేజ్ ఉంది, మంచి కల్ట్ మూవీ భయ్య. అంతే, థ్యాంక్ యూ. ఈ సినిమా కోర్టు సినిమాకి రండి అన్న. నాని అన్న తీసిన సినిమా కోర్టు సినిమాకి వస్తే తెలుస్తుందనా అన్నా. శివాజీ అన్న యాక్టింగ్ సూపర్ చేసిన వల్ల, సింపేసిన వల్ల, కళ్ళు ఎర్రగా ఉన్నాయనా బా. ఏమన్నా డైలాగులు బాబా. శివాజీ అన్న సింపేసినవానా అన్నా. ప్రియదర్శి అన్న కూడా బాగా చేసినవాని యాక్టింగ్ అన్నా. అందరు బాగా చేసిరు. శివాజీ సార్ అంటే ఇప్పుడు నువ్వు లవ్ చేసినావు, ఇప్పుడు లవ్ ఎట్లా చేసినావు? డైరెక్ట్ పోతే అటాకే ఉంటది, డైరెక్ట్ పోతావు, డైరెక్ట్ పోతే నువ్వు ఇరుక్కుంటావు. అంటే దాని గురించి ఉంది స్టోరీ. ఎట్లా అంటే దీంట్లో చాలా బాగుందన్న, న్యాయంగా అంటే మనం ఏది చేసినా ఆలోచించి చేయాలన్నా. అన్న కోర్టు సినిమా సూపర్ అవుతున్నా, ఫ్యామిలీ స్టోరీ అన్న. రండి అన్న, కోర్టు సినిమాకి రండి అన్న, చూడండి అన్న. అన్న నేను ఇచ్చే రేటింగ్ 5.5 అవుట్ ఆఫ్. దొంగతనం చేసే సినిమాలు ఎందుకు తీస్తారు చెప్తాప్పుడు. పుష్ప 1 సుకుమార్ సార్, నువ్వు మంచి డైరెక్టర్వి, మంచి రంగస్థలం సినిమా మంచి సినిమా చూసినావు. ఈ పుష్ప అని, బొంగు భోషాణం అని, ఆ పీకుడు మాల పనికి మాల సినిమాలు ఎందుకు తీస్తారు సార్ మీరు? నిజంగా చెప్తున్నా. నాని సార్ నిజంగా గ్రౌండ్ నుంచి వచ్చాడు చూడు. ఆయన నిజంగా ఇండస్ట్రీలో ఎవరికైనా దమ్ముంటే గుద్దలు దమ్ముంటే ఇట్లాంటి సినిమాలు తీర్రాబాయ్ లుచ్చగలరా. ఆ పుష్ప సినిమా దేనికి పనికి వస్తారు? వేస్ట్. అది నాకు తెలిసి దసరా చేశారు. నేను చెప్తున్నా చూడు, దసరా పుష్ప దొంగతనం చేయాల్సిన సినిమా అనేది ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు ఒక యువకుడు ఎంత, నీ ఏజ్ ఎంత చెప్పనా? నీ ఏజ్ ఎంత చెప్పు ఒకసారి. నీ ఏజ్ చెప్పు. 25, 30 లోపల ఉంటుందా? నువ్వు పుష్ప సినిమా చూస్తే ఏం నేర్చుకున్నావు? దొంగతనం చేయాలి, స్మగ్లింగ్ చేయాలి. ఒక్క నిమిషం, దసరా సినిమా పక్క పెట్టు. దసరా ఇప్పుడు నేను ఈ మాట దసరా పక్క పెట్టు. ఇప్పుడు దసరా చేసిన